కరోనా వైరస్ గాలి ద్వారా కూడా వ్యాపిస్తుందని గతేడాది కాలంగా నిపుణులు, శాస్త్రవేత్తలు చేస్తున్న వాదనలను ఇప్పుడు వైద్యాధికారులు కూడా అంగీకరిస్తున్నారు. గాలి ద్వారా కోవిడ్ వ్యాప్తి జరగవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ, యుఎస్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ఇటీవల తెలిపాయి. మరి అలాగైతే గాల్లో వైరస్ను నియంత్రించడం ఎలా? వ్యాప్తి తీవ్రతను తగ్గించేదెలా? బయట అంటే డబల్ మాస్క్ ప్రొటెక్షన్ మనకుంటుంది, అదే ఇంట్లో ఎలా? ఇలాంటి ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్తుంది జపాన్ యూనివర్సిటీ. ఆ సమాధానం ఏంటంటే ప్లాస్మా క్లస్టర్ ఎయిర్ ప్యూరిఫైయర్. ఎయిర్ ప్యూరిఫైయర్ అంటే నార్మల్గా ఇంట్లో ఉండే చెడు, గాల్లో ఉండే చెడును పీల్చుకొని మంచి గాలి ఇచ్చే ఎయిర్ ప్యూరిఫైయర్ కాదు ఇది. ఇది గాల్లో ఉండే భయంకరమైన కరోనా SARS-2 వైరస్ని కూడా చంపగల పవర్ఫుల్ టెక్నాలజీ ఉన్న ఎయిర్ ప్యూరిఫైయర్. ఇంటి లోపల ఇతర శ్వాస సంబంధిత ఇన్ఫెక్షన్లు కూడా తగ్గొచ్చని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. ఆస్ట్రేలియాలో క్వీన్స్లాండ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ లిదియా మొరావ్స్కా సారథ్యంలో 14 దేశాలకు చెందిన 39 మంది శాస్త్రవేత్తలు కరోనాపై సుదీర్ఘ అధ్యయనం చేసి తమ పరిశోధనలను వెల్లడించారు. ఇండోర్ వెంటిలేషన్ వ్యవస్థను మెరుగుపరచడం వల్ల అంటువ్యాధుల వ్యాప్తిని నివారించవచ్చని వారి అభిప్రాయం. సో దీంతో మనకు ఒకటి తెలుసు, ఏంటంటే ఇండోర్ గాలి స్వచ్ఛంగా ఉండడం ఎంతో అవసరం. ఇండోర్ ఎన్విరాన్మెంట్ అంటే మన ఇల్లే ఉండాల్సిన అవసరం లేదు. అది మీరు వర్క్ చేసే ఆఫీస్ కావచ్చు, ఇండస్ట్రీ కావచ్చు, ఇంకేమైనా కావచ్చు. సో ఇండోర్ గాలి ప్యూర్గా ఉండడం చాలా చాలా అవసరం. దీంట్లో ఉండే హెప్పా ఫిల్టర్ హై ఎఫిషియన్సీ పార్టికల్ అరెస్టర్ 99.97% స్మోక్ మరియు టైనీ పార్టికల్స్, గాల్లో ఉండే అన్ని రకాల టైనీ పార్టికల్స్ పొల్యూటెంట్స్ని క్యాప్చర్ చేస్తుంది. అంతేకాకుండా ఇందాక చెప్పినట్టు ప్లాస్మా క్లస్టర్ టెక్నాలజీ దీంట్లో ఉంది, రకాల వైరసెస్ నుంచి కాపాడుతుంది. మరియు మీ ఫ్యామిలీని కాపాడుకోవడానికి ఈ ఎయిర్ ప్యూరిఫైయర్ ఒక బెస్ట్ చాయిస్. మీరు ఈ ఎయిర్ ప్యూరిఫైయర్ గురించి ఇంకా డీప్గా తెలుసుకోవాలనుకుంటే, ఇది ఎలా పనిచేస్తుందని దీని మెకానిజం తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో చూడండి. ఈ వీడియోలో నేను కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చాము. అండ్ మీరు ఈ ఎయిర్ ప్యూరిఫైయర్ కొనాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ డీటెయిల్స్ ఇచ్చాము, ఆ నెంబర్కు మీరు కాంటాక్ట్ కావచ్చు.